దిగ్విజయంగా 2 రోజులు మన ప్రముఖులు, కాకతీయ విశ్వవిద్యాలయ పాలకవర్గం మరియు ఉభయ తెలుగు రాష్ట్రాల నుండి వచ్చిన ప్రతినిధులు అందరి సమక్షంలో నిన్ననే మనం పెద్దవారు చెప్పినట్లుగా అత్యద్భుతంగా ఇది లైవ్ ప్రోగ్రాం కూడా కనుక చాలామంది విశ్వవిద్యాలయాల నుంచి కూడా ఒక మంచి కార్యక్రమం నిర్వహిస్తున్నారన్నటువంటి యొక్క ఆనందం మనకు మిగిలింది. ఈ 3వ రోజు కార్యక్రమంలో ఇంకా వర్ణనలు మిగతా 3 ఆవృత్తులు పూర్తి కావాల్సి ఉంది. ఈ యొక్క వర్ణనలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో మొదటి రోజు ఎక్కడైతే కూర్చున్నారో వారిని వచ్చి వారి యొక్క ఆసనాలు అలంకరించాలి. అదేవిధంగా జీడికంటి శ్రీనివాసమూర్తి గారు శారదా అమ్మవారి యొక్క పూలమాల అలంకరణతో ఈ 3వ రోజు కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. వేదికపైకి పెద్దలు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అయ్యా రండి సార్. ఓం ప్రణో దేవి సరస్వతి వాజేభిర్వాజనీవతే ధీనామవిత్రిజవతో శంకారూపేణ మచ్చిత్తం పంకీకృతమభూజ్యయా కింకరీయస్య సామాయా శంకరాచార్యమాశ్రయే ప్రహ్లాదవరదో దేవో యో నరసింహ పరో హరిః నరసింహోపాసకన్నిత్యంత నరసింహగురుం భజే శ్రీ సచ్చిదానంద శివాభినవ్య నరసింహభారత్యభిధాన్యతీంద్రాన్ విద్యానిధీన్ మంత్రనిధీన్ సదాత్మనిష్టాన్ భజే మానవశంభురూపాన్ సదాత్మధ్యాననిరతం విషయేభ్యః పరాంగుఖం నౌమి శాస్త్రేషు నిష్ణాతుం చంద్రశేఖరభారతీం అజ్ఞానాం జాహ్నవీతీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీతీర్థమాశ్రయే విద్యావినయసంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంతతత్త్వజ్ఞం విధుశేఖరభారతిం శారదాంబోజవదనాంబుజే సర్వదాస్మాకం సన్నిధిం క్రియాత్. శుక్లాం బ్రహ్మ విచారసారపరమాం ఆద్యాం జగద్వ్యాపినీం వీణాపుస్తకధారిణీమభయదాం జాడ్యాంధకారాపహాం హస్తే స్ఫాటికమాలికాం విదధతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. ఐం సరస్వత్యై నమః. మాణిక్యవీణాం ముఫలాలయంతి మదాలసాం మంజుళవాగ్విలాసాం మహేంద్రనీలద్యుతికోమలాంగీం మాతంగకన్యా మనసా స్మరామి. చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశోనే పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణహస్తే నమస్తే 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 జగదేకమాతః. నమస్కారం. భాస్కర్ అన్న ఒక ఫోటో మామవతు శ్రీ సరస్వతీ మామవతు శ్రీ సరస్వతీ కామకోటిపీఠ నివాసిని కామకోటిపీఠ నివాసిని మామవతు శ్రీ సరస్వతీ కోమలకర సరోజ ధృతవీణా కోమలకర సరోజ
ధృతవీణా సీమాతీతవర వాగ్విభూషణ సీమాతీతవర వాగ్విభూషణ మామవతు శ్రీ సరస్వతీ రాజాధిరాజ పూజిత చరణ రాజాధిరాజ పూజిత చరణ రాజీవనయన రమణీయ వదన రాజీవనయన రమణీయ వదన సుజన మనోరథ పూరణ చతురా సుజన మనోరథ పూరణ చతుర నిజగళ శోభిత మణిమయహార సుజన మనోరథ పూరణ చతుర నిజగళ శోభిత మణిమయహార అజ భవవందిత వాసుదేవ చరణార్చిత సకల వేద సారా అజ భవవందిత వాసుదేవ చరణార్చిత సకల వేద సారా మామవతు శ్రీ సరస్వతీ కామకోటి పీఠ నివాసిని కామకోటి పీఠ నివాసిని మామవతు శ్రీ సరస్వతీ శ్రీ సరస్వతీ శ్రీ సరస్వతీ. ధన్యవాదాలు. ఈనాటి 3వ రోజు కార్యక్రమంలో భాగంగా ఈనాటి సమావేశానికి శ్రీమాన్ శ్రీ ఆరుట్ల భాష్యాచార్యులు గారిని సభాధ్యక్షత వహించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. అందరూ ఒక్కసారి కరతాళ ధ్వనులు. అదేవిధంగా వర్ణనలో ఉన్నటువంటి ప్రాశ్నికులు అందుబాటులో ఉన్నవారు వచ్చి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. వర్ణన ప్రాశ్నికులు. అట్లానే ఈ 3 రోజుల కార్యక్రమానికి లేఖకులుగా శ్రీమతి సరస్వతి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బ్రహ్మశ్రీ ముదిగొండ అమరనాథ్ శర్మ గారిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వారు ఎంతో పనిభారం ఉన్న శ్రీరాము గారి మీద ప్రత్యేకించి మన వరంగల్కు వారికి ఆప్తులు. సంప్రదాయ పీఠంలో వారు ఇక్కడ మనకు అనేక కార్యక్రమాలు మొన్ననే శివలింగ ప్రతిష్ఠా మహోత్సవంలో కూడా వారు పాల్గొని ఈ యొక్క వరంగల్ నగరాన్ని పునీతం చేశారు. వారికి ప్రత్యేకించి వారి యొక్క ఆశీస్సులు మా యందు ఉండాలని కోరుకుంటూ ఈ నాటి కార్యక్రమానికి అష్టకాల విద్యాచరణ్ గారు, అష్టకాల నరసింహరామశర్మ గారు సంప్రదాయ దైవజ్ఞులు, వారు జ్యోతిష పండితులు, సాక్షాత్ సరస్వతీదేవి మందిరాన్ని నిర్మించి దాన్ని దేశమంతా వ్యాప్తం చేసి సరస్వతి యజ్ఞాల ద్వారా ఈ నగరంలో కూడా చాలామంది వారికి భక్తులు ఆప్తులు ఉన్నారు. వారి ఆశీస్సులు పొందినటువంటి ఈ నగరం చాలామంది వారు జగద్విదితం. వారి కుమారులు శ్రీ విద్యాచరణ్ గారు ఈనాటి కార్యక్రమానికి అప్రస్తుత ప్రసంగికులుగా వారిని సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. ఈనాటి కార్యక్రమాన్ని మన సంచాలకులు కంది శంకరయ్య గారు ఆరంభం చేస్తారు. అంటేనే స్వేచ్ఛగా ప్రశ్న అడగడం. ఇలా ముందు
చూడండి వరుస లిస్ట్ ఉన్నది. అంశం కూడా చూడండి, కంపేర్ చేసుకోండి. కాలే ఇప్పుడైతే మేడం మీరు రండి. బాబా అవ్వలేదు, బాబా అన్న నిన్న అవ్వలేదు, నెమ్మది వారు మంచివారు నారు మంచి పద్యం. వారు మంచివారు నారు మంచి. అందరికీ నమస్కారం. ఈ ప్రతిష్టాత్మకంగా వరంగల్ నగరంలో నిర్వహిస్తున్నటువంటి ఈ శతావధానములో 3వ రోజు, ఒక రకంగా చెప్పాలంటే ఇది 5వ సెషన్ లెక్క ప్రకారం. కాస్త లెక్క అటు ఇటు అయింది. వర్ణనాంశం నిన్న అయిపోవాలి, సాయంత్రం వరకు అయిపోవాల్సి ఉండే. ఈరోజు ఉదయం ధారణ అనుకున్నాము, కానీ కారణాంతరాల వల్ల కాస్త ఆలస్యమైంది. అందువల్ల వర్ణనాంశం ఇప్పుడు ప్రారంభించుకుంటాము. వర్ణనాంశాలన్నీ అయిపోయిన తర్వాత వచ్చినటువంటి ప్రాశ్నికులు అవధానాన్ని ప్రశంసిస్తూ ఆశీర్వదిస్తూ పద్యాలు రాసినటువంటి వాళ్ళు కానీ వచన రూపంలో కానీ తమ స్పందనను తెలియచేస్తారు. ఆ తర్వాత భోజన విరామం ఉంటుంది. భోజన విరామము తర్వాత వెంటనే ధారణ సభ జరుగుతుంది. ధారణ అయిపోవడంతోనే సన్మాన కార్యక్రమం. మిమ్మల్ని సాధ్యమైనంత వరకు 5 గంటల వరకు, ఎందుకంటే దూరం నుంచి వచ్చినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, 5 గంటల వరకు పంపించే ప్రయత్నం చేస్తాం. నందో రాజా భవిష్యతి. ముందు ఏం జరుగుతుందో చెప్పలేము. అయితే సంక్షిప్తంగా ముందుగా అధ్యక్షుల వారు ముఖ్య అతిథి సంక్షిప్త సమాధానాలు ఇస్తారు. మరి ఎక్కువ టైం తీసుకోకుండా సభాయే నమః. మిత్రుడు శ్రీమాన్ కందిశంకరయ్య గారు సంక్షిప్తంగా అనటం నా అదృష్టం. ఎందుకంటే నా వయసు కూడా అట్లనే ఉంది, కంఠస్వరం కూడా వైశ్వర్యం పొందింది. నేను ఎక్కువసేపు మాట్లాడితే సభ కూడా రుచించదు. కాబట్టి నేను మొదలు కూడా సభాయే నమః అంటున్నా మనస్ఫూర్తిగా. తర్వాత శ్రీరామ్ గారు అదృష్టవంతులు. లెక్కలు నాదు మానసపు లేత గులాబీ మరంద మాధురులను భావించేటువంటి గణిత శాస్త్రజ్ఞుడు. తెలుగు పద్యం మీద మమకారం పెంచుకొని కృషి చేసి కవిగా స్థిరపడి ఆ తర్వాత అవధానాలు మొదలుపెట్టి అవధానాలు కూడా చూచాను నేను. కందిశంకరయ్య గారు వంటి గురువు యొక్క సారథ్యంలో వారు అవధానాలను చేసి వామన రూపం నుండి క్రమక్రమంగా ఈ యూనివర్సిటీలో అష్టావధానం కాకుండా శతావధానం కూడా చేయడం సంతోషం. నేను అసలు వచ్చే పరిస్థితి లేకున్నా వారు నమస్కారం చేసి రమ్మనండి సార్, తప్పక తక్షణ విధానం అన్నారు. మనస్ఫూర్తిగా వారు ఇవాళ వారి యొక్క
వామన స్థితి నుండి త్రివిక్రమ స్థితి చేరినటువంటి శుభదినం. వారు అందులో తెలంగాణ నుంచి ఈ ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ కాకతీయ విశ్వవిద్యాలయం, నేను పూర్వ విద్యార్థిని 62లో అక్కడ ఆర్ట్స్, అప్పుడు ఈ కాలేజ్ లేదు, ఈ విశ్వవిద్యాలయం లేదు. అప్పుడు చదువుకున్నాను, ఇక్కడే కాలేజీ మాత్రమే ఉండేది. ఈనాడు విశ్వవిద్యాలయం ఎట్లా అభివృద్ధి చెందిందో ఆ విశ్వవిద్యాలయం యొక్క తెలుగు విభాగ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయటం, దీనికి కంది శంకరయ్య గారి యొక్క పద్య కవిత, కాకతీయ పద్య కవిత వేదిక సహకరించడం అగ్నికి వాయువు తోడేటట్లు విజృంభించింది. అనాదిగా సాగుతున్న అనేక ఉద్యమాలు వచ్చినప్పటి కవిత్వంలో శిష్ట సాహిత్యం, శ్రీశ్రీ అంటాడు, సంప్రదాయం ఎప్పటికి ఉంటుంది, హమేషా ఉంటుంది, ఆరుద్ర అన్నట్టు ఎన్ని ఉద్యమాలు వచ్చినా శిష్ట సంప్రదాయం ఉంది. మేము చదువుకున్నప్పుడు పద్య కవిత రాసేవాళ్ళు లేడు. ఎంఏలో శోభ అనేటువంటి పత్రిక వస్తే ఎంఏ చేస్తున్నప్పుడు ఎవరు పద్యం రాసేవాళ్ళు లేరు. నేను పద్యాలు రాసుకుని అవధాని గారు ఉండి, ఇది కారం మారింది బాబు, గేయం రాసుకురమన్నారు. గేయం రాసుకొని పోతే అది వచ్చుపడ్డది. అది ఆనాటి దుస్థితి. ఇప్పుడు ఎక్కడ చూసినా పద్య ప్రబంధాలు వచ్చినాయి. శంకరయ్య గారు, అవసర భానుప్రకాష్, మా మధ్య ఇది అందరూ యథాశక్తిగా ఎవరి యొక్క పద్ధతి ప్రకారంగా ప్రపంచ తెలుగు మహాసభల్లో చేయడం, గిరిజామనోహర్ బాబు వంటి వారు ఇక్కడ ఉండటం, వీళ్ళందరూ మొత్తం అనేక సాహితీ సంస్థలు రావటం. ఒకప్పుడు మిత్రమండలి మాత్రమే ఉండేది. 57 నేను పీయూసీ చేస్తున్న రోజులలో కేవలం ఒక మిత్రమండలి ఉండేది. ఒక కాళోజీ నారాయణరావు గారు వారి ఆధ్వర్యంలో హనుమకొండ చౌరస్తాలో ఏర్పాటు చేసేది. అటువంటి చూసి ఈనాటి సభలో చివరి దశలో, అవసాన దశలో ఇది సభకు రావడం, వారికి నేను గత 2 రోజుల నుంచి వారిని గురించి ఉన్నారు కాబట్టి, అందరికీ పరిచయస్తులే కాబట్టి చెప్పవలసిన అవసరం లేదు. నా ఇంకా చెప్పాలంటే మీరందరూ సర్వజ్ఞులు, విజ్ఞులు, సరస్సులు, రసజ్ఞులు కాబట్టి అందరు కవులు, పండితులే. వేరే వారికి వచ్చిన వారికి మనస్సు ఉండదు. అయినా ఈయన చమత్కారం గలవాడు. స్వయమేవ మృగేంద్రత. మేము పద్యాలు రాసిన 100,000 పద్యాలు రాసినప్పటికీ అవధానం చేయడానికి సాహసించలేదు. ధైర్యే సాహసే లక్ష్మి అని ఆయన కూర్చుండి, ఇది మామూలు కాదు, పాండిత్య సంపద ఉండాలి, భాషా సంపత్తి ఉండాలి, పాండిత్య శౌండిగిర్యం ఉండాలి, ఔచిత్యం ఉండాలి, చమత్కారం ఉండాలి, నవ్వుముఖం అవసరం, చాలా అవసరం. అందరూ మర్యాదగా మాట్లాడడం రావాలి. ఏమైనా పృచ్ఛకులు ఏమైనా అడుగుతుంటే కోపం రాకూడదు. గత కోట ఎవరు చేసినప్పుడు, భాగవతం చేసినప్పుడు నేనేమో పొరపాటు, నాకు అప్పుడే సమస్య ఇవ్వండి భాష్యాచార్య గారు అంటే, నేనేమన్నా అప్రయత్నంగా నాకు అనుకోని రాలే, ప్రాష్టిక పండితుండు భాగవతము ఎరుంగ నేర్చుని అన్నాను. మరి కోపం వచ్చింది. ఎందుకు కోపం వచ్చిందంటే దుష్కర ప్రాస మొత్తం నిఘంటువులో శకారంతో కూడా నకారం లేదు. నేను ఉద్దేశపూర్వకంగా అడగలేదు. అప్పుడే రామమూర్తి గారని ఒక అష్టావధాని ఉండే, ఇప్పుడు శతావధాని అయ్యాడు. ఆయన నుండి భాష్యాచార్య గారు మీరు కరెక్టే మాట్లాడారు, మీకు అధికారం ఉంది, మీరు ఏదైనా అడగవచ్చు అన్నారు. తికమక పెడతారు. పరిష్కారంలో అక్క అనుసు మీకు అందరూ అర్థం కావాలి చెప్పారు. అక్క అనుసు ఒకటి ఆల్రెడీ పిలిచాను అంటాడు. ఏం చేయాలి, ఎవరైనా పిలుస్తాడా? అప్రశస్తులు కూడా అక్క అన్నాడు చెప్పడానికి అన్నా అంటాడు. ఇప్పుడు ఒకసారి అక్క అంటే అయిపోయాయి. అది ఇది కానీ సంస్కారవంతుడు ఏమంటాడు, చక్కని అది ఒక్కాక వేసుక ప్రకేసి పరుండ అదేంటి ఎటుపో ఎక్కస దాన్ని ఏమంటాడంటే, చక్కని ముద్దుల మరదలి అక్క రమ్మనుచో ఒక్కటి ఆల్రెడీ పిలిచాను. ఇది సంతోషపడుతుంది, మరదలు సంతోషపడుతుంది, భార్య సంతోషపడుతుంది. ఇది సరే. ఇవన్నీ సంక్షిప్తంగా ఉండాలి, పెద్దగా హెడ్లైన్ పెట్టారు గారు కాబట్టి వారి మాటలను చదవకుండా నన్ను పిలిచినందుకు వారికి ధన్యవాదాలు చెప్తూ, చిరంజీవి శ్రీమాన్ మన చేపూరి శ్రీరామ్, చేపూరి ఇంటి పేరులో 2 పదాలు ఉన్నాయి, చేపటము, ఊరటము. వారి హృదయం చేపుతుంది, భావాలు, భావలహరి ఊరుతుంది, ప్రసరిస్తుంది, అందరినీ అలరిస్తుంది అని చెప్తూ వారికి దీర్ఘాయుష్తో పాటు కీర్తి నిండాలని, వారి కవిత్వము, వారి యొక్క శవదాధానం ఇట్లే సాగిపోవాలని మనసారా ఆకాంక్షిస్తూ నమస్కారం. ధన్యవాదాలండి. ఇప్పుడు ముఖ్య అతిథిగా ఉన్నటువంటి ముదిగొండ వారు సంస్కృత కళాశాల ప్రిన్సిపాల్గా చేస్తున్నటువంటి వారు తమ సందేశాన్ని ఇస్తారు సంక్షిప్తంగా.
అపార కరుణోపేతం సద్గురుం సర్వతోముఖం కైలాసవాసినం దేవం శివానందముపాస్మహే. నమస్సభాభ్యః సభాపతిభ్యశ్చవో నమః. మిత్రుడు చేపూరి శ్రీనివాస్ గారు, శ్రీరామ్ గారు మన అనంతసాగర్లో అష్టావధానం బ్రహ్మాండంగా చేశారు. మేము 2 సంవత్సరాల క్రితం ఇక్కడ క్షిప్రగణపతి దేవాలయంలో గౌరీశంకర సింహతో పాటు అవధానం చేసినప్పుడు వీరు ఆడియన్స్లో అమాయకుడిగా కూర్చున్నారు. ఇప్పుడు ఏ మాయ చేశారో ఇది శంకర మాయ. బహుశా శతావధానిగా చక్కని యూట్యూబ్లో చూస్తూనే ఉన్నాను. నేను మొన్న గోండియా మహారాష్ట్ర ఎయిర్పోర్ట్లో ఉండి దర్శనం వారి యూట్యూబ్లో చూస్తూనే ఉన్నాను. అంటే ఇక్కడ వీరి శతావధానం దిగ్విజయం కావడానికి 3 కారణాలు 3 నిమిషాలు చెబుతాను. ఒక కారణం, మొదటి సమస్య కాశ్మీర్ అనే పదంతో ఇచ్చారు. అక్కడ అవలీలగా దాటవేశారు. అందుకున్న అవలీలగా అవలీలన్నా నీ పద్యధార అనుకున్నాను, అది నవలీలగా మారింది. ఇకపోతే 2వ అంశం, వారు ఎమ్మెల్సీ గారు శంకర, కాశ్మీరము శంకర, ఈ 2 కూడా మన శ్రౌత శైవ సిద్ధాంతానికి మూలాలు కాశ్మీర్లో ఉన్నాయి. ఆదిశంకరులు దేవి చతుష్షష్ఠోపచార పూజ రాస్తూ అక్కడ అంటారు, కాశ్మీర పంకాంకిత తండులైరవ. కాశ్మీర దేశం బురదలో పండినటువంటి అక్షతలు అమ్మవారికి చతుష్షష్ఠోపచార పూజలో సమర్పించమంటారు. ఈ శైవ వైష్ణవ శాక్తేయ మూలాలన్నీ కూడా కాశ్మీరలో ఉన్నాయి. అలాంటి కాశ్మీర పదంతో సమస్య ప్రారంభమైంది. ఎమ్మెల్సీ గారు శంకర, వంకర, కింకర, టంకర అని ఇచ్చారు. శంకర అనే పదంతో దత్తపది అనుకోండి, ఆశోనికి అది ప్రారంభమైంది. వీరి వెనక ముందు శంకరయ్య గారు ఉన్నారు. ఇది శంకరయ్య గారు వీరి చేత శతావధానం చేయించాలనేటువంటి ప్రబలమైన దృఢమైన సంకల్పం, చేయాలని వీరికి ప్రతిభ, అశేష శేముషేమూష అలాంటి ప్రతిభతో మిత్రుడు చేపూరి శ్రీరామ్ గారు శతావధానం సాధారణంగా నిన్నటి వరకే తెలిసింది దిగ్విజయం అయినట్టే. ఇది కొంచెం అనుసూత కొద్దిగా మిగిలి ఉంది, ఈ వాటికి తెలిసిపోతుంది. ఈ సందర్భంగా మిత్రుని అభివందిస్తూ అష్టపది చెప్పి ముగిస్తాను. సకలాంధ్రాది సువాంగ్మయైక రసికున్, సకలాంధ్రాది సువాంగ్మయైక రసికున్, సారస్వత స్వాంతునిం సుకవీషుల్ మరిమెచ్చ పంపె సభకై, సుకవీషుల్ మరిమెచ్చ పంపె సభకై సుశ్లోకు చేయబూరినిన్ అకలంకంబగు పద్యధార నిడగా ఆరాధ్యుండు శ్రీరామునిం. ఇక లోటేది త్రిలింగదేశమున తల్లి సన్నిధిం నిన్గనన్. ఇక లోటేది త్రిలింగదేశమున తల్లి సన్నిధిం నిన్గనన్. ప్రకటింపన్ నిజశక్తి నిత్యశుభ సంపత్శ్రీల విద్వన్మణిన్. ప్రకటింపన్ నిజశక్తి నిత్యశుభ సంపత్శ్రీల విద్వన్మణిన్. సుకుమారుండు గణేశుడున్ మరియు ఆ సోముండు సానందిజయి. ఇంతమంది పంపించారు వీరిని. కుమారస్వామి, సుకుమారుండు గణేశుడున్ మరియు ఆ సోముండు సానంది అయి. ఇక కన్నుల్ మరి 2, ఇక కన్నుల్ మరి చాలవన్న విధమున్ ఇష్టము చేకూరగా ఒక రాయైన మహాప్రసిద్ధ నగరిన్. ఏకశిల ఒక రాయైన ఒక పాషాణం అంటే బాగుంటుంది. ఇక్కడ శంకరయ్య గారు ఉన్నారు కదా, వాళ్ళ దుష్ట సమాసం అవుతుందేమో అని. ఒక రాయైన మహాప్రసిద్ధ నగరిన్ ఓజోపూర్ణ చిత్తమ్ముతో,
ఓజోపూర్ణ చిత్తమ్ముతో కుమారస్వామి, గణేశుడు, సోముడు, నందీశ్వరుడు అందరూ కలిసి చేపూరి శ్రీరామ్ గారిని త్రిలింగ దేశంలో పద్యానికి లోటు లేదు, శతావధానులు పుట్టుకొస్తున్నారు అని పంపించారు. నేను సంస్కృత వాణి కనుక సంస్కృతంలో ఒక శ్లోకం చెప్పి విరమిస్తాను. శ్రీ చేపూరి సువంశీయ శ్రీరామాఖ్య సుధీమణే శతావధాన సాహిత్యే శైలీ లీలాయతే తవా. స్వస్తి. సమస్త సన్మంగళాని భవంతు. ధన్యవాదాలండి. ఇక ఇప్పుడు మనం శతావధానంలో 3వ అంశమైనటువంటి, అంటే 4వ అంశము ఆశువులు నిన్నటికి అయిపోయాయి మొత్తం. ఈ 3వ అంశమైనటువంటి వర్ణనాంశాన్ని తీసుకుందాము. ఓం శ్రీ సభాయై నమః. ఓం శ్రీమాత్రే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీం విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. అమ్మవారికి, గణనాయకునికి ప్రార్థన చేసి మా గురువుగారుల ఆశీర్వచనాలు కోరుతూ పృచ్ఛకుల అందరికీ అభినందనలు తెలుపుతూ ఆశీస్సులు కోరుతూ ప్రారంభించాల్సిందిగా కోరుచున్నా. వర్ణనాంశంలో మొదటి వర్ణనాంశం డాక్టర్ వేదాంతం శ్రీదేవి గారు ఇచ్చినటువంటిది. మేరా భారత్ మహాన్ అనేటువంటి విషయాన్ని గురించి చెప్పమన్నారు. మొదటి పాదం భారత సంప్రదాయమది భాసిలుచుండును వేదరూపమై. అది చెప్పాను. భారత సంప్రదాయమది భాసిలుచుండును వేదరూపమై స్పారమనోజ్ఞ భావనల శశ్వదనూన శుభంకరమ్ములై. రాసుకోండి. రాసారా? స్పారమనోజ్ఞ భావనల శశ్వదనూన శుభంకరమ్ములై. శశ్వదనూన శుభంకరమ్ములై. స్పారమనోజ్ఞ భావనలు శశ్వదనూన శుభంకరమ్ములై. హీరపటీర శోభలవి హేలనుగాంచు సనాతనమ్మునన్. హేలగగాంచు సనాతనమ్మునన్. హేలగగాంచు సనాతనమ్మునన్. సనాతనమ్మునన్. తీరుగ గొప్పదై భరతదేశము పొందును కీర్తి దిక్కులన్.
తీరుగ గొప్పదై భరతదేశము పొందును కీర్తి దిక్కులన్. రెండవ వర్ణనాంశం వారణాసి అంజని గారు ఇచ్చినటువంటిది. ఉన్నారా? వారు మణిద్వీపం లలితాదేవి నివాసం గురించి లలితంగా భువనేశ్వరి మాత నివాస వర్ణన. మొదటి పదం లలిత నివాస మద్ది సువిలాస్యత నొప్పెడి శోభలందునన్. రాసారా? ఉన్నారా? లలిత నివాస మద్ది సువిలాస్యత నొప్పెడి శోభలందునన్. కలిత లతాంత పుష్పములు కమ్రవనమ్ములు మారుతమ్ములున్. కలిత లతాంత పుష్పములు కమ్రవనమ్ములు మారుతమ్ములున్. కమ్రవనమ్ములు మారుతమ్ములున్. విలసిత దివ్య దీప్త పరివేష్ట. లేరా సార్? రాయట్లేదు. మీరు రాసినారా? ఓకే. విలసిత దివ్య దీప్త పరివేష్టిత కాంచన గేహదీదితుల్. విలసిత దివ్య దీప్త పరివేష్టిత కాంచన గేహదీదితుల్. అమ్మవారి నివాసం బంగారంతో కూడుకున్న ఇల్లు కాబట్టి కాంచన గేహం. పులకితమౌను దేహము ప్రపూర్ణ ప్రహర్షము నందిడెందమున్. ప్రపూర్ణ ప్రహర్షము నందిడెందమున్. అవధాని గారు నమస్కారం. ఇక్కడ అయ్యా ఇప్పుడే అధ్యక్షుల వారు చెప్పారు మీ పేరులో చేపూరి అంటే చేపు ఊరి అని ఉంది. సో మీకు ఇప్పుడు పద్యాలు చెప్పేప్పుడు భావాలు ఎక్కువగా చేపుతాయా ఊరుతాయా? చేపుతూ ఊరుతాయి. సంతోషం. ఏవైనా మా అందరికి విందు పంచడానికే కదా. పూరిలైనా పంచుతా. మూడవ వర్ణనాంశం కృష్ణంరాజు వనజ గారు శ్రీరాముని గుణగణాలను వర్ణించమన్నారు. మొదటి పదం రాముడు దివ్య లక్షణ విరాజిత సోముడు భద్రరూపుడున్. రాముడు రాముడు దివ్య లక్షణ విరాజిత సోముడు భద్రరూపుడున్. ప్రామినుకుల్ వచించెడు విభాసిత మూర్తియు నీలదేహుడున్. క్షేమమునిచ్చువాడు పరికీలిత వేదన తీర్చువాడునై. క్షేమమునిచ్చువాడు పరికీలిత వేదన తీర్చువాడునై. రాసిందా? రాస్తాను. ప్రేమగ ధర్మ పాలనము ప్రేయము సంగెడి శోభితాత్ముడై. ప్రేయము సంగును శోభితాత్ముడై. శోభితాత్ముడై తప్ప శోభితాత్ముడై. రాసుకున్నారా? చెప్పాలా? సరే చెప్పండి. రెండో పదం మూడో పదం కదా. క్షేమమునిచ్చువాడు పరికీలిత వేదన తీర్చువాడునై. అదే మూడో పదం. ప్రామినుకుల్ వచించెడి విభాసిత మూర్తియు. తర్వాత నాలుగవ వర్ణనాంశం ఇచ్చినటువంటి వారు రాపర్తి వందన. వందన వారు రాకెట్ గురించి అడిగారు. అంతర్జాతీయ సైన్స్ దినోత్సవం. ఫిజికల్ సైన్స్ టీచర్. మీకు మొదటి పాదము రాజిత దీప్తులందుచును రాకెటు చేరగన్ అంతరిక్షమున్. అది చెప్పాను. రాజిత దీప్తులందుచును రాకెటు చేరగన్ అంతరిక్షమున్. యాజిగ మారి శాస్త్రమది
శాస్త్రమే యజ్ఞం చేసే అన్నట్టు, అది శాస్త్రమే యాజిగా మారి. యాజిగా మారి శాస్త్రమది యజ్ఞము చేసేటి తీరు నిట్టిదై. యాజిగా మారి శాస్త్రమది యజ్ఞము చేసేటి తీరు నిట్టిదై. పూజితమైన శాస్త్రగతి, పూజితమైన శాస్త్రగతి రాశారా? పూజితమైన శాస్త్రగతి పోషణనిచ్చు జగమ్మునంతటన్, పోషణనిచ్చు జగమ్మునంతటన్. ఓకే రాశారా? తేజము, తేజము పెంచుచున్, తేజము పెంచుచున్, తేజము పెంచుచున్ భరత, లేకపోతే తేజము చూపుచున్ అన్న, తేజము చూపుచున్ అనండి. తేజము చూపుచున్ భరతదేశపు ఖ్యాతిని పెంచగావలెన్. కీర్తిని, దీప్తిని, లేకుంటే భారతదేశపు దీప్తిని పెంచుము స్వావలంబనన్ అనండి. లేకుంటే స్వావలంబనన్ అంటే బాగుంటుంది. భారతదేశపు దీప్తిని పెంచుము, భరతదీప్తిని అనండి. మళ్ళీ సార్ భరతదీప్తిని పెంచుము స్వావలంబనన్, స్వావలంబనన్. ఐదవ వర్ణనాంశం ఇచ్చిన వారు మదగాని విజయలక్ష్మి గారు. విజయలక్ష్మి గారు అడిగిన అంశం వానరు ఇళ్ళకి వస్తున్నారు. మీకు చెప్పిన మొదటి పదం వనము వీడి వచ్చు వానరముల జూచి, వచ్చు వానరముల జూచి. వనము వీడి వచ్చి వానరముల జూచి నరులు బాధ నొంది నరకమనుచు, నరులు బాధ నొంది నాకమనుచు చేయుటేమి లేక చేవయ చావగా, చేయుటేమి లేక చేవయ చావగా సాగుచుండ్రి బ్రతుకు ఆగలేక. అవధాని గారు, బాగా అవధాని గారు, మనుష్యులని నరులు అనడానికి కారణం వారు వానల నుంచి రావడమేనా, ఇంకేదైనా వేరే కారణం ఉందా? అంతే సార్, అదే అదే కారణం, అదే కారణం. సైన్స్ ప్రకారం అది. అంటే సైన్స్ కన్నా ముందే మన అప్రస్తుతులను మినహాయిస్తే, సంస్కృతంలో అప్రస్తుతాలు మినహాయిస్తే ఏ తప్పింది. సాగిపోవుచుండ్రి యాగలేక, చుండ్రి యాగ సాగి రాగలేక, సాగిపోవు చుండి రాగలేక అంటే సరిపోతుంది. చుండ్రి ఆగలేక అని విసంధిగా చెప్పారు. నరకమే, నాకం ఎక్కడ? మీరు ఒప్పుకుంటే నాకం, ఒప్పకపోతే నరకం. ఆరవ వర్ణనాంశం కర్రే సదాశివ గారు ఉన్నారా? వారు కాకతీయ యూనివర్సిటీ గురించి అడిగారు, కాకతీయ విశ్వవిద్యాలయం గురించి. మత్తేబంద్ అనిదం పూర్వ మహాచరిత్ర తనదై ఆచార్య ప్రజ్ఞానిధుల్, ఇంతవరకు చెప్పాను మొదటి పదం. అనిదం పూర్వ మహాచరిత్ర తనదై ఆచార్య ప్రజ్ఞానిధుల్ ఘనమౌ సంస్కృతి నిల్పగాధరని, ఘనమౌ సంస్కృతి నిల్పగాధరని విఖ్యాతిన్, ఘనమౌ సంస్కృతి నిల్పగాధరని విఖ్యాతిన్ యశశ్రేయ
చందన సౌగంధ్య పరివృతైక చందన పరివృతైక శుభ విద్యారామమై వెల్గుచున్. కాకతీయ యూనివర్సిటీ. శుభ విద్యారామమై వెల్గుచున్ రాస్తున్నారు ఎవరన్నా? శుభ విద్యారామమై వెలుగుచున్ తనువున్ పంచెను కాకతీయ ఒడి తనువున్ పంచెను కాకతీయ ఒడి సంధానించి విజ్ఞానమున్. చాలా అద్భుతమైనటువంటి పద్యం వచ్చింది కాకతీయ విశ్వవిద్యాలయాన్ని గురించి. ఒకసారి నాకు చదివి వినిపించాలనిపిస్తుంది. ఈ పద్యం అంత నచ్చింది నాకు. అనిదం పూర్వ మహాచరిత్ర తనదై ఆచార్య ప్రజ్ఞానిధుల్ ఘనమౌ సంస్కృతి నిల్పగా ధరణి విఖ్యాతిన్ యశ్రేయ చందన సౌగంధ్య పరివృతైక శుభ విద్యారామమై వెల్గుచున్ తనువున్ పంచెను కాకతీయయుడి సంధానించి విజ్ఞానమున్. చాలా అద్భుతమైనటువంటి పద్యం వచ్చింది. తర్వాత సదాశివ గారు ఉన్నారు, లేరు కదా. 7వది ఎల్లంభట్ల శేషయ్య గారు. బడి కాకతీయ బడి అన్నా కూడా బాగుంటుంది. మీరు అడిగింది సాయంకాలం అయింది, ప్రేక్షకులు లేరు, సభాస్థితి ఎట్లుండేదని అడిగారు. అవధానం సిలబస్ మీరు కాదు అడిగింది, మీరేనా? ఓకే, అవధానం సిలబస్. అవధానం సిలబస్లో ఉండాలని అడిగారు. అవధానము సిలబస్లో ఇదే చెప్పాను మీకు మొదటి పాదం. అవధానము సిలబస్లో అవసరమే చేర్చదగును ఆహ్లాదంబౌ. అవధానము సిలబస్లో అవసరమై చేర్చదగును ఆహ్లాదంబౌ. ఈ ఆహ్లాదం అంట నేను, మీరు అక్కడ ఈ ఆహ్లాదమా ఏదైతే అది రాసుకోండి, రాసుకున్నప్పుడు అట్లా రాసుకోండి. నేను ఆహ్లాదం ఆహ్లాదం అంటే బాగుండదు. చేయదగు మహాహ్లాదంబౌ, చేయదగు మహాహ్లాదంబౌ సరిపోద్దా? ఇదే ఉన్నాయి ఇదే మీరు పదాలు మార్చకండి. ఆహ్లాదంబౌ వ్యవధానం చేర్చనొప్పు నాహ్లాదంబౌ అంటే అయిపోతుంది. తగును బదులు ఒప్పు పెట్టండి సరిపోతుంది. అవసరమై చేర్చనొప్పు ఆహ్లాదంబై. ఇప్పుడు అది తప్పే నేను చెప్పిందా? విసంధిగా ఉంటుంది. దగును ఆహ్లాదము అన్నప్పుడు ఉత్వసంధి నిత్యం కదా, విసంధిగా చెప్పరాదు కదా. కాబట్టి చేర్చనొప్పు ఆహ్లాదంబై, చేర్చనొప్పు నాహ్లాదంబై. సార్, అవసరమై చేర్చనొప్పు నాహ్లాదంబై. వ్యవధానము లేని దగుచు సవనము అవధాన మద్ది సవనం భవదాన మద్ది సరసపు విద్యై కుదరదు కదా. విద్యవు సరసపు విద్య ప్లస్ అవు కానీ విద్యా ప్లస్ ఐ కానీ సంధి లేదు అక్కడ. ఎలాగమో రావాలి విద్య యవు విద్య యై అని. విద్యన్ అనండి, సరసపు చదువవు అనండి, సరిపోతుంది. సవనం భవదాన విద్య కళయవనండి, లేకుంటే కళ. సవనం భవదాన మద్ది సరసపు కళయవు. తర్వాత 8వ వర్ణనాంశం ఎర్రోజు లక్ష్మణాచార్యులు గారు ఇచ్చినటువంటిది. రాధాకృష్ణుల ప్రణయగాథను వర్ణించమన్నారు. రాధ గుండెలోన
వీరికి మొదటి పాదము రాధ మనసులోన రంజిల్లే కృష్ణుడు, ఇది చెప్పాను. రాధ మనసులోన రంజిల్లే కృష్ణుడు, రాధ మనసులోన రంజిల్లె కృష్ణుడు, కృష్ణుభావనమున క్షేమమామే. కృష్ణ 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 ప్రకృతి పురుష దివ్య బంధమై కొనసాగి, ప్రకృతి పురుష దివ్య బంధమై కొనసాగి కొనసాగు రమ్యరీతి సాగు రాసలీల, రమ్యరీతి అయిన రాసలీల, రమ్యమైన రీతి రాసలీల. ప్రకృతి పురుష దివ్య బంధమై కొనసాగు రమ్యమైన రీతి రాసలీల. 7వ వర్ణాంశం కత్రోజు వెంకటేశ్వర్లు గారు ఇచ్చినటువంటిది. వారు ఉగ్ర నరసింహమూర్తిని గురించి చెప్పమన్నారు. ఉగ్ర నరసింహమూర్తియ ఉజ్వలముగా, అంతేనా? అవధాని గారు, ఇంతకుముందు పద్యం వింటే మీ పేరు శ్రీరాములే కానీ మనసు శ్రీకృష్ణులాగా అనిపిస్తుంది. దీని మీద మీ అభిప్రాయం? శ్రీరాముడు శ్రీకృష్ణుడు ఒకరే కదా, అంతేనా? అవకాశాన్ని వాడుకుంటున్నారు, సంతోషం. ఈ అవతారంలో శ్రీరాముని, ఈ అవతారంలో మీరు అర్థం చేసుకోండి. అంటే కేవలం వేదిక మీద ఉన్నప్పుడే శ్రీరాముడు. మీరు అనకూడదు, నేను వినకూడదు, అది చెప్పకూడదు. రహస్యాలు మాకు తెలపండి. ఉగ్ర నరసింహుడై నిలిచి ఉజ్వలముగా క్రోధనిటలాక్షుడై వచ్చి గుండె చీల్చి ధనుజు వదియించి కాపాడే ధర్మనిరతి, స్వామి కర్పింతు చందన వందనములు. నరసింహస్వామి తలుచుకోవడం. 10వ వర్ణనాంశం ఎల్లంభట్ల నాగయ్య గారు ఇచ్చినటువంటిది. సాయంత్రం అవధాన పరిస్థితి, సాయంత్రం ప్రేక్షకులు లేనప్పుడు అవధాన పరిస్థితి ఎట్లా ఉండదు? మీకు చెప్పిన మొదటి పాదం సభను ప్రేక్షకాలి సరిపోను లేరని, ఇది చెప్పాను. సభను ప్రేక్షకాలి సరిపోను లేరని కలతవద్దు నీకు కవికుమారా, కలతవద్దు నీకు కలికుమారా. అంశమేదో చూసి అవధాన వేళలో పొందుమయ్య పొందరమ్ము పొందుమయ్య పొందగోరుమయ్య పూరణలను 11వ వర్ణనాంశం పరిమి వెంకట సత్యమూర్తి గారు. అయ్యా 11 అంశం అవధానమేనా? ముసలం. యాదవ వంశనాశనానికి ముసలం ఎలా కారణమైనది? ముసలమే కారణమయ్యను చెప్పాను. మొదటి పాదం ముసలమే కారణమగుచును, ముసలమే కారణమగుచును, ముసలను కారణమయ్యనందాం సార్. ముసలం దిశలను చీకట్లు నింపి దీప్తి నశించన్, దశలను మసి అంటారు, వస్తాయి నాకు.
మసిబారగ యాదవులే, మసిబారగ యాదవులే, మసిబారగ యాదవులే వసుధను గోపాలురు విడి వంశక్షయమై. వసుధను వీడి అంటే మరి ఏకవచనం అవుతుంది, గోపాలుడు బహువచనం అవుతుంది. వసుధను అది 2 అక్షరాలు, 2 లెక్కలు. వంశక్షయమై అనండి. వంశక్షేమ వీడ వంశక్షయమై, అదే అన్న కదా. వీడే అన్నారు. వసుధను గోపాలురు విడే వంశక్షయమై. వీడా అనండి. వీడ అదే వంశక్షయమై. తర్వాత 12వ వర్ణాంశం కదుగాయల చందర్రావు గారు ఇచ్చినటువంటిది. చందర్రావు గారు అంశం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మీకు చెప్పిన మొదటి పాదం మేధ కృత్రిమంబు మేలును చేయునా, అదే కదా చెప్పింది. మేధ కృత్రిమంబు మేలును చేయన అన్నమాట అన్న సంశయంబు ఆట విడుపు. సంశయంబే అన్న సంశయంబే ఆట విడుపు. ఈ ఆట విడుపు అని రాసుకోండి. అన్న సంశయంబే ఆట విడుపు. శాస్త్ర సరళి జూడ సందేహమేలరా, శాస్త్ర సరళి జూడ సందేహమేలరా. సాగి పొమ్ము ముందు సాధనమునా, సాధనం చేసుకుంటే వెళ్ళాను. పదమూడవ వర్ణాంశం సిద్ధంకి బాబు గారు ఇచ్చినటువంటిది. విదేశాల్లో తల్లిదండ్రులు వృత్తాలు అడగాలి. విదేశాల్లో తల్లిదండ్రులు పిల్లలు ఇబ్బంది పడుతున్నారని. పిలిచేడి వారు లేరా? మీకు చెప్పిన మొదటి పదం. ఓకే ఓకే సార్. పిలుపులనందలేరు మరి ప్రేమగా పిలిచెడి వారు లేరుకో. ఇది మొదటి పాదం. పిలుపులనందలేరు మరి ప్రేమగా పిలిచెడి వారు లేరుకో. సలలిత రాగబంధ గుణసాంద్ర మనోహర దివ్యభావ సంకలిత వికాస దీప్తి మరుగయ్యను. మరుగైంది లేదు. సలలిత రాగబంధ గుణసాంద్ర మనోహర దివ్యభావ సంకలిత వికాస దీప్తి మరుగయ్యను అంటే వీడిపోయాను. మరుగయ్యను. సంపదలిచ్చి సరిపోయింది సార్. సంపదలిచ్చి సంపద ప్రోగు చేసి పిల్లలు, సంపద పోగు చేసి పీ వరకు అక్కడికి వస్తుంది. పిల్లలు లలో ఇటు పెట్టండి. పిల్లలు తల్లిదండ్రులను విడిచి లాస్య విహీనుల చేసిపోయిరే అన్న నవ్వు లేకుండా చేశారు. చాలా బాగా వచ్చిందండి ఈ పద్యం కూడా. 14వ వర్ణనాంశం దుప్పటి మొగిలి గారు. వారు మార్కుల వేట. దుప్పటి మొగిలి గారు మంచి రచయిత. ప్రతి మంగళవారం వారి
ఆర్టికల్ కూడా పేపర్లో వస్తుంది, విజయక్రాంతి పేపర్లో వస్తుంది. వారు మా సహోపాధ్యాయులు. ముదమును వీడుచు, మూర్ఖులగుచు తిరిగి ముదమును వీడుచు ర్యాంకులంటూ పలికి రభస చేసి. మూర్ఖులగుచు తిరిగి ముదమును వీడుచు ర్యాంకులనుచు పలికి రభస చేసి. మార్పులేవి రావు మార్కుల కోసమే, వద్దు ఇట్టి విద్య హద్దు లేదు. కేవలం మార్కుల కోసమైన విద్య వద్దు అని. వద్దు ఇట్టి అంటే మళ్ళీ ఎడాగమం. వద్దు చెప్తా, ఒక నిమిషం చెప్తాను. కామన్ సార్, నడుస్తాయి. ఎగాడంతో రాయండి ఈ అని యాకొమ్మిస్తాయి. అదే యాకుడు ఉంది కానీ రాదు కదా, అక్కడ ఎడాగమం రాదు. వద్దు తర్వాత ఎడాగమం రాదు కదా. ఇలా చిన్నవి మీరు పట్టించుకోవద్దు. మీరు అందుకనే చంద్రశాసనుడు అని మిమ్మల్ని పిలుస్తారు. ప్రసిద్ధమైన కవులలో కూడా అవి బాగుండదు కూడా, వినేవాళ్ళకు కూడా ఓకే ఉండాలి కదా. ఇట్టి విద్య వద్దు ఇహము పైన, అట్లా మార్చుకుందామా సార్? వద్దు హద్దు లేదు, సరిపోతుంది. ఇట్టి విద్య వద్దు, ఎత్తిపోతుంది మీరు చేస్తుంది, మీరు చెప్పిన దానికి. ఇట్టి విద్య వద్దు హితము కాదు. సరే అయిపోయిందా? మూర్ఖులగుచు తిరిగి ముదమును వీడుచు ర్యాంకులనుచు పలికి రభస చేసి, మార్పులేని చదువు మార్కుల కోసమే, ఇట్టి విద్య వద్దు హితము కాదు. సరిపోయిందా? రాశారా? తర్వాత 15వ వర్ణనాంశము అల్లె జ్యోతి గారు కాళేశ్వర దేవాలయాన్ని గురించి పద్యం చెప్పమన్నారు. అవధాని గారు, మీ పేరు శ్రీరాముడు కదా, అట్లనే మీ జీవితంలో మీకు ఎవరైనా ఎంగిలి పళ్ళు తినిపించేవారు తారసపడ్డారా? ఎవరో ఒకళ్ళు అయితే తారసపడతారు కదా. ఎవరో ఒకళ్ళైతే, ఎందుకంటే శ్రీరాముడు ఏకపత్నివ్రతుడు కదా. మేము వదిన గారి పక్షం. అయినా ఎంగిలిగాక ఏం తింటున్నావు రోజు నిత్య జీవితంలో? ఎంగిలిగాక ఏం తింటున్నావు నిత్య జీవితంలో? అయ్యా, ఈ రామాలయంలో శబరి, శూర్పణఖ వీళ్ళందరూ ఇప్పుడు కూడా నిజ జీవితంలో ఉన్నారు కదా. తల్లి పాత్రలో తప్పేమో. వచ్చు. భాసమాన మీకు చెప్పింది మొదటి పదం రాసిండ్రా? స్వామి కాళేశ్వరమ్మున భాసమాన అంతవరకు చెప్పిన. భాసమాన దివ్య దీప్తిని వెలుగుచు భవ్యరీతి, భవ్యరీతి ముక్తి గోరెడు వారికి రక్తినిచ్చి, ముక్తి గోరెడు వారికి రక్తినిచ్చు. రక్తిగా అంటే ఆసక్తిగా. ముక్తి గోడే నిరత మోహన రూపుడై, నిరత మోహన రూపుడై నిలిపే వెలుగు, నిరత మోహన రూపుడై నిలిపే వెలుగు.
కాళేశ్వరం అంటే వారు కూడా గాయకులు అక్కడ. 16వ వర్ణనాంశం ఏ కరుణాకర్ రెడ్డి గారు ఇచ్చినటువంటిది. బలిచక్రవర్తి దానం చేసేటప్పుడు గురువు యొక్క అంతరంగం దానం చేస్తున్నప్పుడు ఆయన గురువైన శుక్రాచార్యుని యొక్క అంతరంగం బలిని కోర భగవంతుడచ్చట. ఇది చెప్పాను మొదటి పాదం. బలిని కోర. బలిని గోర భగవంతుడచ్చట. శుక్రునంతరంగ శోకమేదో. లీల జూపునట్టి లీలా మనోహరు విష్ణుమూర్తి శైలి వేద్యమగునే. ఆయనతో ఏం చేయించుండో అది విష్ణుమూర్తికే తెలుసు. ఆయన అంతరంగంలో ఏముంది కూడా ఆయనకే తెలుసు. 17వ వర్ణనాంశం జి వెంకటవర ప్రసాద్ గారు కాకతి వేదిక శతావధానం గురించి. మా కాకతీయ సభ్యులు ఎంతమంది కష్టపడ్డారు. చాలా అవసరమైన పద్యం ఇది నాకు కూడా. మా మిత్రులు ఎంతో కష్టపడితే 2-3 నెలల నుంచి ఇక్కడ కష్టపడితే ఇక్కడ కూర్చున్నాను కాబట్టి అది చాలా సందర్భోచితమైన పద్యం. మొదటి పాదం ఓకే. విలసిత పద్య వేదికన వెల్గెడు మిత్రుల వేదికను. విలసిత పద్య వేదికను వెల్గెడి మిత్రుల కష్టముండగా. కష్టం వాళ్ళది, ఫలితం నాది. విలసిత పద్య వేదికను వెల్గెడి మిత్రుల కష్టముండగా. సలలిత ప్రేమ రూపుడగు శంకర దేశిక మూర్తియుండగా. శంకర దేశిక మూర్తి. సలలిత ప్రేమ రూపుడగు శంకర దేశిక మూర్తియుండగా. ప్రేమ రూపున్నట్లయితే అడుగడుగున అడ్డుపడుతున్నాను అది రాడు కొంచెం. కలిమిని పంచు కలిత మనోజ్ఞ భావనల కల్మిని పంచు మిత్రులండగా. ఉండగా కాదు ఇక్కడ, అండగా. పంచెడు. కలిత మనోజ్ఞ భావనల కల్మిని పంచెడి మిత్రులండగా. నిలిచి శతావధానమును నిర్మల రీతిని చేయ సాధ్యమవు. ఇంతమంది అండ ఉంటేనే అయింది వల్ల. మరొకసారి ఆ మిత్రులందరికీ కృతజ్ఞత చెప్పే అవకాశం వచ్చింది ఈ పద్ధతి ద్వారా. కృతజ్ఞత. అవధాని గారు, ఈ చెడి మిత్రులు అంటే మీ మిత్రులంతా చెడిపోయిన వారన్నా మీ భావం? మీకు మీ మనసులో దోచెడి మిత్రులు. దోచెడి మాకు అదే దోచింది. తర్వాత 18వ వర్ణనాంశం చెప్పండి. 4వ పాదం 3వ పాదం మొత్తం. విలసిత పద్య వేదికను వెల్గడి సభ్యుల కష్టం ఉండగా. సలలిత ప్రేమ రూపుడగు శంకర దేశిక మూర్తి ఉండగా. కలిత మనోజ్ఞ భావనల కల్మిని పంచెడి మిత్రులండగా. నిలిచి శతావధానమును నిర్మల రీతిని చేయ సాధ్యమౌ. తర్వాత 18వ వర్ణనాంశం ఎల్లంభట్ల విజయకుమార్ గారు. ఛందస్సుకు గణితానికి ఉన్న సంబంధం, మీరు గణితోపాధ్యాయులు కదా, అందుకని చందంబది గణితంబయ అని చెప్పాను. మొదటి పాదం వారికి ఇచ్చింది చందమే గణితం బగుచున్. గణితమే. మా మిత్రులు గణిత మేధావి కూడా ఉన్నారు ఇక్కడ. సాహిత్య అభిరుచి కూడా ఉంది. వారు గిరిధర శర్మ గారు, అందులో సందేహం లేదు. అవునవును. చందమె గణితం బగుచును సుందరముగా సాగిపోవు సూత్రముల ధృతిన్. వాళ్ళ సూత్రాలు సుందరముగా సాగిపోవు సూత్రముల ధృతిన్. పొందిక కూర్చగ గణములు అందించును గణితమయ్య.
అందించును. గణితములు అని అక్కడ చెప్పి ఇక్కడ అందించును అని అక్కడ ఏం చెప్పింది? విసంధిగా గుణములు అన్న గుణములే అనండి. గుణము. అందించును ఎడాగమ్మ అయితే సరిపోతుంది. పొందిక నిలుపగా కూర్చగా పొందిక కూర్చగా గణములే గణములే యమ్మని రాసుకోండి. అందించును గణితమయ్య అందించును గణితమయ్య ఎతులును ప్రాసల్. ఆ ఎతులను ప్రాసలు అందించి కూడా ఎన్నో అక్షరం అని చెప్పాలంటే మళ్ళీ అది గణితమే. అందించును గణితమయ్య ఎతులును ప్రాసల్ గణిత మగును. అందించగా గణిత మగును ఎతులును ప్రాసల్. 19వ వర్ణనాంశం కందుల సోమన్న గారు నేటి తరం విద్యార్థుల మీద పద్యం చెప్పమన్నారు. వారు ఇంకేదో అన్నారు. అదే వారు అన్నదే వారికి చెప్పాను. నేతి బీరకాయ నేటి విద్యల రీతి అదే చెప్పాను. నేతి బీరకాయ నేటి విద్యల రీతి నీతి లేదు గనక నేర్పు రాదు. స్కిల్స్ నేర్పు అంటే స్కిల్ లేదు నీతి లేదు. నేర్పు లేదు కనుక నీతి లేదు గనక నేర్పు రాదు. అయ్యో దీని చూడ హైటెక్ విద్యరా మేడి పండు పోలు మేలు లేదు. మేడి పండు బోలు మేలు లేదు. చిన్న సవరణ మేడి పండు రీతి మేలు లేదు. 20వ వర్ణనాంశం జీడికంటి శ్రీనివాసమూర్తి గారు ఇచ్చారు. కుంతి మానసిక స్థితి ఏది? కర్ణుడు మరణించే స్థితికొచ్చాడు అన్న సంగతి తెలిసినప్పటి కుంతి మానసిక స్థితి, కర్ణుడు చావబోతున్నాడు అని తెలిసి. చనిపోయే స్థితిలో సినిమాలో చావడానికంటే ముందు వచ్చి కర్ణుడితో మాట్లాడుతుంది, ఏడుస్తుంది కూడా. సినిమా ముచ్చట. లేదు అంటే చనిపోయినాకే బాధ. కుంతి ఏమని చెప్పాను సార్ మొదటి పదం? కుంతి గుండె కూలేను నేలపై వీడిపోతుంది. ఓకే, భావానికి సంబంధించిన పద్యం అది. అందులో మనం ఎలాంటి సవరణలు చేయలేము, అది పృచకుల స్వేచ్ఛ. అది అమెండ్మెంట్స్ ఆర్ నాట్ యాక్సెప్టెడ్. నేను చెప్పిన మొదటి పాదం కుంతి గుండె పగిలే కూలెను నేలపై కొడుకు కాని కొడుకు విడిచిపోవా. కొడుకే కానీ కొడుకు అని చెప్పుకునే అది లేదు. కొడుకు కాని కొడుకు విడిచిపోవా. కొడుకు కాని కొడుకు విడిచిపోవా. ప్రేమ పంచలేక వేదన నొందెను. తల్లడిల్లె కన్న తల్లి మనసు. తర్వాత కన్న తల్లి మనసు. 21వ వర్ణనాంశం సోమ రామచంద్రం గారు ఈ రీల్స్ పిచ్చిలో ఉన్నటువంటి నేటి యువతను గురించి పద్యం చెప్పమన్నారు. అవధాని గారు, మీ కాలు అంటే మీకు ఇష్టమేనా? నా కాలు, మీ కాలు ఫోన్ కాల్, నాకు వచ్చే కాల్. శ్లేష అదే
మీకు ఆలు, మీకు ప్లస్ ఆలు. నాకు ఆలుగడ్డ ఇష్టమే, నాకు ఆలుగడ్డ ఇష్టమే. వారికి స్టేషన్ ఉంది, నాకు స్టేషన్ ఉంది. నేటి యువత రీల్స్, రీల్స్ నేటి రీల్స్ దియ్యుట జీవన రీతి అయ్యే అన్నది మొదటి పాదం. రీల్స్ దియ్యుట జీవన రీతి అయ్యే నవత చెరవాణి ఉన్నారా? నవత చెరవాణి మోజులో నలిగిపోయే, నవత చెరవాణి మోజులో నలిగిపోయే విద్య, విద్య విలువలు వీడుచు వీగిపోయే, వీగిపోయే, విద్య విలువలు వీడుచు వీగిపోయే సంఘక్షేమము. సంఘక్షేమం అనొద్దా? సంఘక్షేమం అంటేనే సార్ నేను సంఘక్షేమము. నేను దాన్ని సంఘక్షేమము అనే చదువుతాను. గురువే సంఘం బాగుండు అంటే సంఘ బాగును చూడగా అనొచ్చు కదా సార్. బాగు క్షేమం అనొద్దు అన్నారు కదా, శ్రేయము. ఎందుకంటే రకార సంశ్లిష్టను గురువుగాను లఘువుగాను స్వీకరించవచ్చు. సంఘ శ్రేయము చూడగా సాధ్యమగునే. శ్రేయము, శ్రేయంకు గురువు కాదని గురుగారి ఉవాచ. ఉవాచ మీకు గురువుగారి అండయే పెద్ద కండ, దండ కూడా. 22వ దండ వర్ణనాంశాన్ని ఇస్తున్న వారికే సారయ్య గారు మీరు ఇచ్చినటువంటిది కాకపోతే అవధానమే, గురువుల ప్రేరణ. 23 గురువుల సారయ్య గారు. అవధాన ప్రేరకులు ఎవరు అని అడిగారు. అది పద్యంలో చెప్పమన్నారు. చెప్తా, నేను చెప్తా. ప్రేరణలను అంటే కూడా వద్దన్నారేమో గురువుగారు, ఏదో ప్రేరణములు అంటే వద్దన్నారు, ఏదో అన్నారు. ప్రేరణలను ప్రేరణను చూపి ప్రేమించి గురువులు. అదే 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 శిక్షణము నిడగ లక్షణముగా ప్రేరణమును చూపి ప్రేమించి గురువులు. శిక్షణము నిడగ లక్షణముగా. మళ్ళీ మిత్ర బృందం కూడా ప్రేమ చూపి మిత్ర బృందము దోడుండా. దైవమిడెను నాకు 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 అవధాన విద్య. సరిపోదా? దైవమిడెను అవధాన విద్య అని చాలు. దైవమిడెను దైవమిచ్చే దైవమిచ్చేను అవధాన విద్య. నువ్వు అంటే మరి రావు. మూడో రాసిందా? దైవమిచ్చిన దవదాన విద్య. దైవమిచ్చిన దైవమిచ్చినది వదాన విద్య. ఓకే, సరిపోయింది. దైవమిచ్చినది వదాన విద్య. తర్వాత మీ వధానంలో చాలా మంది వధాన్యత మీకు సహకరిస్తుంది. అవధాని గారు, అయ్యా
మీకు వదాన్యత సహకరిస్తున్నది వధానంలో. వదాని ఏవో శ్లేషం ఉంది అందులో. తర్వాత 24వ వర్ణాంశం పాము భాస్కర్ గారు ఇచ్చింది ఈ ఉద్యోగ విరమణలను గురించినటువంటి సమస్య, అది విషయం. లేవు పెన్షన్లు, గ్రాట్యుటీ లేదు లేదు. భాస్కర్ గారు 3 నెలల నుంచి కష్టపడుతున్నారు వారు నా కోసం. లేవు పెన్షన్లు, గ్రాట్యుటీ లేవు లేవు, పాత బిల్లుల చెల్లింపు మూతబడియే. మూతబడ్డాయి, అప్పుడు చెల్లించట్లే, బిల్లులు పక్కకు పడ్డాయి. రాసారా? మూతబడియే, పాత బిల్లుల చెల్లింపు మూతపడియే. అప్పు చేయుట తప్పక ముప్పు పెరిగే. అప్పులు చేయాల్సి వస్తుంది బిల్లులు రాక. అప్పు చేయుట తప్పక ముప్పు పెరిగే, పెరిగే. దయను చూపించి కాపాడు దైవమెవరో. దైవం ఎవరు? ఇంతకుముందు 24వది అన్నాను, తప్పది, అది 23వది. ఇప్పుడు 24వ వర్ణాంశం ఇచ్చిన వారు తంగెళ్లపల్లి ఆనందాచారి గారు. ఇంగ్లీష్ అవసరమేనా అంటారు వారు. ఆంగ్లం యొక్క ఆవశ్యకత. వారు తంగేళ్లపల్లి ఆనందాచారి గారు ఆంగ్లోపాధ్యాయులు, ఆంగ్ల భాషోపాధ్యాయులు. ఏ పాదం? చివరి పాదం. దయను చూపు వారు, దయను దయను చూపునట్టి దైవం ఎవరు? ఆంగ్ల భాష మనకే మళ్ళీ మనకు అంట సారు, మళ్ళీ అవసరమే. ఎలాగా తీసేనా? ఆంగ్ల మాధ్యమమ్మే అవసరమే కానీ, అది చెప్పినా మీకు. ఆంగ్ల మాధ్యమమ్మే అవసరమే కానీ అమ్మ భాష మనకే అమ్మ భాష మనకు నన్నమగును. అన్నమైంది మాత్రం తెలుగు భాషను తెలుగు మరచిపోవు తీరది సరికాదు. అదే చెప్తే సార్, ఒక నిమిషం రాస్తున్నారు వారు. తెలుగు బ్రతికినప్పుడే వెలుగు నిలుచు. బాగుంది. ఇక వర్ణాంశాలలో చిట్ట చివరిది కల్లకుంట్ల అనిత గారు చాలా చక్కని అంశం ఇచ్చారు. బాసర సరస్వతీ మాతను స్తుతిస్తూ పద్యం చెప్పమన్నారు. వెలసేనాను సార్ చేసిన సార్, నిలిచాను వెలసేనాను సార్ మొదటి పాదం. అది కాదు, ఇది సార్, ఇది అయిపోయాయి. శుభ సిన్నచ్చట శోభలం. లాస్ట్ బాసరా వారు వృత్తాలు అడిగారు, మత్యవంలో చెప్పాను.
వెలసెన్ బాసర పీఠమందున శుభస్విన్నచ్చటా శోభలన్. వెలసెన్ బాసర పీఠమందున శుభస్విన్నచ్చటా శోభలన్. నిలిపెన్ భాసుర దివ్య వైదుషి. నిలిపెన్ భాసుర దివ్య వైదుషి ఉన్మీలంబు నౌడెందమున్. నిలిపెన్ భాసుర దివ్య వైదుషిని ఉన్మీలంబు అని రాసుకోండి మీరు. ఉన్మీలంబు నౌడెందమున్. అవధాని గారు, చివరి ప్రశ్న కాబట్టి నాది కూడా చివరి ప్రశ్ననే. మనకి ఛందస్సులో హాకి ఆకి యతిమైత్రి చెప్తారు, అట్లనే రాకి లాకి కూడా యతిమైత్రి చెప్తారు కదా. మరి హరాకి అల్లాకి యతిమైత్రి ఎప్పుడు రావచ్చు అంటారు? హరుణ్కి అల్లాకు ఎప్పుడూ ఉంది యతిమైత్రి, కొత్తగా వచ్చేది ఏం లేదు, ఎప్పుడూ ఉంది. సంతోషం, శుభం. రెండో పాదం చెప్తాను మరోసారి, మీరు మధ్యలో ఆకుంది కాబట్టి మరోసారి రెండో పాదం చెప్పి. ప్రస్తుతం సక్సెస్. వైదుషిని, దివ్య వైదుషిని. నిలిపెన్ భాసుర దివ్య వైదుషిని ఉన్మీలంబునౌ డెందమున్. విలసోద్దీపిత. ఏంటి మైకా నాకు ఇయ్యలేదు, చూపెట్టారు అంతే, మీరు చూపెట్టారు అంతే, ఇయ్యలే. అడిగి రాసుకురండి గారు ఒకరిని. వెలసెన్ బాసర పీఠమందున శుభస్విన్నచ్చటా శోభలన్. నిలిపెన్ భాసుర దివ్య వైదుషిని ఉన్మీలంబు నౌడెందమున్. విలసోద్దీపిత. కదా ఎట్లా విలసద్దీపిత ఏం చెప్పిన చంద్రిక. విలసద్దివ్యతరు సద్వీచిక. విలసద్దివ్యతరోరు చంద్రికల సద్వీచిక. విలసద్దివ్యతరోరు వీచికల. తలోరు చంద్రికల. విలసద్దివ్యతరోరు చంద్రికల. సద్వీచికన్. సద్వీచి విలాసమ్మునన్. సద్వీచి విలాసమ్మునన్. నిశ్చింతలను పెంచుచున్న. నిశ్చింతలను యతి ఏంటి సార్? నిశ్చింతలు మొదటి అక్షరం. నిశ్చింతంటే ఎత్తిపోతుంది. నిలిచెన్ తల్లియ బాసరాంబ మదిలో నిశ్చింతలను పెంచుచున్. అమ్మవారు మదిలో నిలిచి నిశ్చింతలను పెంచుచున్. సముచితమైన చివరి పద్యం, ఎందుకంటే మంచి పద్యం. ఎందుకంటే దాదాపు అవధానం పూర్ణలన్నీ అయిపోయినట్టే కాబట్టి ఈ పద్యంతో సముచితమైన పద్యం. మిగతా విషయం వారు చెప్తారు. బాగుంది. ధారణాంశాలలో ఇది చిట్ట చివరి అంశం అయిపోతుంది, బాగుంటుంది. దీంతో వర్ణనాంశాలు 25 పూర్తయ్యాయి. మనము ఆశించినట్టుగానే చాలా చక్కని పద్యాలు వచ్చాయి. అందులో 2-3 అయితే చాలా అద్భుతంగా ఉన్నాయనిపించేట్టుగా ఉన్నాయి. ఇప్పుడు ఒక 5 ఆశువులు
ఈ ఆశువులు అయిపోయిన తర్వాత అవధాని గారు కాస్త విశ్రాంతి తీసుకుంటారు. ఈ లోపల ప్రాశ్నికులు, మిత్రులు అవధానిని ప్రశంసిస్తూ చెప్పేటువంటి పద్యాలు కానీ వాక్యాలు కానీ అది కాస్త కొంచెంసేపు ఆ కార్యక్రమం ఉంటుంది. ఇప్పుడు 5 ఆశువులు లిస్టు. శ్రీమతి బోయినపల్లి రాధ గారు, గంగాధర్ గారు, గిరిధరాచార్యులు గారు, ఓంకారాచార్యులు గారు, కాసర్ల రంగారావు గారిని వేదిక మీదకి ఆశు వారిని ఆహ్వానిస్తున్నాం. మొదటి ఆశవు శ్రీమతి బోయినపల్లి రాధ గారు. అడగండి అమ్మా. వచ్చారా? ఈ పుస్తకాల పద్యాల పెద్ద పెద్ద కవులు ఇట్టి విద్య అసలు అని ఆ ఇల్లు పెడుతున్నారు కదా ఇప్పుడే వచ్చారా? చాలాసేపు అయింది సార్. సభకు నమస్కారం. నేటి భారతావనిలో అవినీతి, పర్యావరణం అనేది 2 సమస్యలు ఉన్నాయి. ఆ రెండింటిని అధిగమించిన ఒక అందమైన భారతదేశాన్ని ఆశువులో వర్ణించండి. పర్యావరణ హితంగా ఉండాలి, అవినీతి రహితంగా ఉండాలి. అటువంటి భారతదేశాన్ని ఊహించి అందంగా చెప్పండి మాకు. అందమైన భారతదేశం. చాలా రమణీయమైనటువంటి ప్రశ్న. పర్యావరణానికి హితకరమైనటువంటి, అవినీతి రహితమైన, ఇవన్నీ రావాలి 4 పాదాలు. శ్రీమతి బోయినపల్లి రాధ గారు ప్రధానోపాధ్యాయునిగా, గర్ల్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్గా సేవలు అందించి రిటైర్ అయ్యారు. చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ వారు. వారు వస్తేనే మేము భయపడుకుంటూ చాలా జాగ్రత్త పడేవాళ్ళం. అందుకే అవినీతి రహితం అన్నారు. చాలా స్ట్రిక్ట్. వారు అవినీతి రహిత అధికారినిగా పేరు తెచ్చుకున్నారు. కొన్ని లక్షలు ఖర్చు పెట్టారు వారు పిల్లల కోసం, బళ్ళ కోసం. చాలా ఒక 10-15 పాఠశాలలు వారు అడాప్ట్ చేసుకొని కొన్ని లక్షలు సొంతంగా ఖర్చు పెడుతూ పాఠశాలల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు. కలుషిత వాతావరణము, నిలిచెను ప్రతి వీధిలోన వెలసెను. కలుషిత వాతావరణము వెలసెను ప్రతి వీధిలోన, వేదన పెరిగెన్ వెలసెను ప్రతి వీధిలోన, వేదన పెరిగెన్.
కలతలు రేపగ మదిలో విలువలు కనరావు నెచట వేడ్కగా చూడన్. రాసుకోవట్లే మీరు? రాసింది. ఓకే ఓకే అయిపోయింది. ఇంకొకటి రెండవ ఆశువు గంగాధర్ గారు, శ్రీ గంగాధర్ గారు. విలువలతో కూడిన సమాజం ఏర్పడాలని అవధాని గారు సమయం రావాలని రెండో పడవలపై ప్రయాణిస్తున్నారు. అతని వృత్తి గణిత బోధన అయితే ప్రవృత్తి సాహిత్య రచన. ఈ రెండిట్లలో అతనికి చాలా ఏది ఇష్టము అనే దాని మీద ఆశుగా ఒక అద్భుతమైన ఆశను ఆవిష్కరించవలసిందిగా అర్థిస్తూ ప్రవృత్తి ఈ రెండింటి మధ్య మీకు ఏది ఇష్టం అని అడుగుతున్నాను. ధన్యవాదాలు. గణిత శాస్త్రమదియే కరముల నిల్చెను. గణిత శాస్త్రమదియే కరమున నిలిచెను. మదిన సాహిత్యం ఆట వెళ్ళదు. గణిత శాస్త్రమదియే కరముల నిలిచెను. మనసులోన నిలిచే మరియునొకటి. అదే సాహిత్యం. మనసులో నిలిచిందేమో సాహిత్యం, చేతిలో నిలిచిందేమో గణితం. మనసులోన నిలిచే మరియునొకటి. రెంటి పదప్రయోగం సరే. రెంటి మనసులోన నిలిచే మరియునొకటి, అది రెండో పదం. రెండు భావనలను అవి ఇవి రెండు భావనలను రెండు భావనలను ప్రీతిగా కలుపుచు. రెండు భావనలను ప్రీతిగా కలుపుచు సాగుచుంటి నేను సవ్య దిశను. రెండింటిని కూడా సమానమైన దృష్టితో కొనసాగిస్తూ ఉన్నానని, అటు గణితాన్ని ఇటు సాహిత్యాన్ని సమానమైనటువంటి విధంగా కొనసాగిస్తున్నానని ఆ భావంతో చెప్పడం జరిగింది. మూడవ ఆశువు శ్రీ గిరిధరాచార్యులు. సభాయై నమః. అవధాని గారు నా మిత్రమా. ఒక 50 ఏళ్ల క్రితము సామాజిక స్పృహ లేని యువతను ఉద్దేశించి పేర్లకి పకీర్లకి పుకార్లకి ప్రబుద్ధులని శ్రీశ్రీ గారు అన్నారు. మరి ఈనాడు మత్తులో మునిగి తేలుతున్న యువత గురించి ఈ చేశ్రీ గారు ఏమంటారో విందామని. బాగుంది. చేశ్రీ, ఆ శ్రీశ్రీ అన్నదే ఈ చేశ్రీ అంటాడు. చేశ్రీ బాగుంది. బాగుంది. మిత్రశ్రీ
ఇచ్చాడు కాబట్టి చేసి శతావధాని చేశ్రీ ఇప్పటి నుండి ఒకసారి గట్టి చప్పట్లతో అభినందిద్దాం. శతావధానం చేసిరి, శతావధానం చేసిరి, చేసిరి, చేశ్రీ. జయహో. మత్తులో మునుగుతున్న యువతను ఉద్దేశించి మీరు ఇచ్చే ప్రబోధం సందేశం. గమ్మత్తును కలిగించే పద్యం చెబుతారు వారు. మత్తో గమ్మత్తో. టైం అవుతుంది, కంప్లీట్ చేయండి చదువు. పఠనం అన్న తీరు అనొచ్చా? పఠనం చదవటం పక్కకు పెట్టు. పఠనం అన్న తీరు పక్కకు పెట్టు. పఠనమన్న తీరు ప్రక్కకు పెట్టుచు మత్తులోన మునిగి మత్తులోన మునిగి చిత్తు అగుచు అంటే మళ్ళీ మా గురుగారు వినరు. చిత్తు అగుచు అంటే చిత్తు లగుచు అన్నది. మత్తులోన మునిగి చిత్తు లగుచు వెలుగుచుండే నేటి విద్యార్థి లోకమే. అట్లా వెలిగిపోతుంది అన్నట్టు అది. వెలుగుచుండే నేటి విద్యార్థి లోకమే అంటే అక్కడ వెలుగుచుండే అనేది హాస్యాస్పూర్వకంగా అనడం. వెలుగుచుండే నేడు విద్యార్థి లోకమే. ఎత్తి పొడుపు ఉంది అందులో. ఎత్తి పొడుపు. గమనమేది లేదు కనగలేము. ఈ పద్యము గమనమేది లేదు కనగలేము అది చాలా చక్కని ఎత్తి పొడుపుతో వ్యంగ్యంతో సాగింది ఈ పద్యం. 4వ ఆశవు ఓంకారాచారి గారు. శ్రీ గురుభ్యో నమః. ఓం సభాయ నమః. ప్రవరుడు హిమాలయ పర్వతానికి చేరుకొని అక్కడి సౌందర్యాన్ని వీక్షిస్తూ తన మాటల్లో వర్ణింపలేని విధంగా తలమే బ్రహ్మకునైన నీ నగ మహత్వం వెన్న నే నియ్యడంగల చోద్యంబులు రేపు కన్గొనియదన్ కాకేమి నేడేగెదన్ నలిని బాంధవ భాను తప్త రవికాంతస్యంది నిహార కందల చూత్కార పరంపరల్ పయిన్ మధ్యాహ్నముందెల్పెడిన్. తనకు తెలియకుండానే వర్ణన చేశారు. ప్రస్తుతం మరి తాను మన శతావధాన వేదిక విజయపదంలో సాగుతున్నటువంటి నేపథ్యాన్ని ఏ విధంగా వర్ణించగలరో మీరు వర్ణించాలని ఆకాంక్షిస్తున్నాను. ప్రవరుడు వచ్చి హిమాలయాలకు వెళ్ళాల్సింది ఈ వేదికకు వస్తే ఎట్లా ఉంటుంది? బాగుంది. గురించి చెప్పమంటారా? శతావధాన ప్రవరను శతావధాన ప్రవరను శతావధాన ప్రవర శతావధాన ప్రవర బాగుంది. అయ్యా ఇది కానివ్వండి.
ఎంత పరమ రమణీయమైనటువంటి గొప్ప పద్యం అది. తలమే బ్రహ్మకునైన ఈ నగ మహత్వం వెన్న, నేను ఈయడంగల చోద్యంబులు రేపు కన్గొనియదన్ కాకేమి అంటాడు. బ్రహ్మ అనే పదం వాడాడు. బ్రహ్మకు 4 ముఖాలు. 4 ముఖాలు ఉన్నటువంటి సృష్టికర్త అయినటువంటి బ్రహ్మకే ఈ నగమహత్వం, దేవభూమి అయినటువంటి ఈ కాశ్మీర భూమిని వర్ణించడము సాధ్యం కాలేదు కదా. మరి ఒక్క ముఖం కలిగినటువంటి నేనెలా వర్ణించగలననేటువంటి అంతరార్థం ఎంత అద్భుతంగా పోతన పద్యం. అసలు ప్రబంధ యుగం చాలా గొప్పనైనటువంటిది. ప్రబంధ యుగం అల్లసాని పెద్దన ప్రబంధ యుగం చాలా గొప్పది. పోతన కాదు, పెద్దన. అల్లసాని పెద్దన వలె కృతి చెప్పిన పెద్దన వలె. అయ్యా రాసుకోండి. ప్రెవరు డేతెంచి, ఒక నిమిషం నిశ్శబ్దంగా ఉంటే. నిశ్శబ్దం అయ్యా పుస్తకాలు నిశ్శబ్దం కొంచెం. ప్రెవరు డేతెంచి గమనించి, ప్రెవరు డేతెంచి గమనించి భాసమాన, అంతవరకు మొదటి పదం రాసుకోండి. ప్రెవరుడే తెంచి గమనించి భాసమానమైన ఇట్టి, భాసమానమైన ఈ అవధానపు బాసురతను, ప్రెవరుడే తెంచి గమనించి భాసమానమైన ఈ అవధానపు మధుర రీతి అని పెట్టండి. భాసమాన మొదటి మైన రెండో లైన్, భాసమానం రెండో లైన్, మైన మధుర రీతి ఇది కూడా అయిపోయింది. సంతసమునందు మదిలోన చారుమూర్తి, వారు చారుమూర్తి అన్నాడు. పెద్దన కూడా అది చెప్పారు కదా, వారు చారుమూర్తి అన్నాడు. సంతసమునందు మదిలోన చారుమూర్తి, దివ్య భావన విలసిల్లి దీప్తి నొందు. బాగుంది, అద్భుతంగా, చాలా బాగుంది. 5వ ఆశువు కాసర్ల రంగారావు గారు. చివరి దాన్ని ఇంకొకటి ఇక్కడ ఉన్నారు సార్. అయ్యా చెప్పండి, అడగండి. మా సోదరునికి దిగ్విజయము. కాకతీయ విశ్వవిద్యాలయం ఫస్ట్ 50 సంవత్సరములు సామాజిక పునరుజ్జీవన కిరటం అది. ఇప్పుడు ఇది సాంస్కృతిక పునరుజ్జీవన కిరటం. సో ఈ రెండు సమాజానికి కావాలి. ఈ క్షేత్రం నుంచి ఒక భారతరత్న, ఒక పద్మవిభూషణ్ వచ్చారు. వారిద్దరి కృషి సమన్వయంతో ఒక ఆశు చెప్పండి. భారతరత్న ఒకడు, పద్మవిభూషణ్ ఒకడు. అవును, ఇద్దరు ఇక్కడి నుంచి వచ్చారు. అవునండి. వారి కృషి సమన్వయంతో పద్యం చెప్పాలి. వారి కృషి సమన్వయం. వారు పివి వారు ఒకరు, తర్వాత కాళోజీ ఒకరు. పద్మవిభూషణ్, భారతరత్న, పద్మవిభూషణ్, ఈ రెండు సమన్వయంగా, ఈ ఇద్దరిని సమన్వయిస్తూ చెప్పాలి. సాంస్కృతిక పునరుజ్జీవనం. అవును, సామాజిక సాంస్కృతిక పునరుజ్జీవనం. పని చేయండి, అదే పెట్టుకోండి మొదటి పదం. సాంస్కృతిక పునరుజ్జీవ సరళిగాంచి. సాంస్కృతిక పునరుజ్జీవ సరళిగాంచి. అది మామూలుగా ఉన్నదే కదండి పదం. మనం చేస్తే పునరుజ్జీవం అంటాం కదా. సాంస్కృతిక పునరుజ్జీవ గీయకండి, చాలు అయిపోయింది. పునరుజ్జీవ సరళిగాంచి
ఉండే యాదగిరి కూడా చెప్పు. ఉండే యాదగిరి వద్దా? సరణి సాంస్కృతిక పునరుజ్జీవ సరణిగాంచి సరణిగాంచి ఉద్యమాలు అనొచ్చు, ఉద్యమము అను. ఉద్యమమ్ముల పురిటి ఓరుగల్లు. బాగుంది. ఉద్యమాలకు పురిటిగడ్డ ఓరుగల్లు. ఒకసారి చప్పట్లతో. పురిటి ఓరుగల్లు చేతనమునొంది నాయకుల్ చేవజూపి చేతనమునొంది నాయకుల్ చేవజూపి పివి కాళోజీ. పివి కాళోజీ నిలిచిరి ప్రీతిగాను. బాగుంది. వాళ్ళిద్దరూ వచ్చినారు, వాళ్ళ కృషి వచ్చింది, సాంస్కృతిక పునరుజ్జీవనం వచ్చింది, చైతన్యం వచ్చినాయి. చాలా చక్కగా వచ్చింది పద్యం. ఒక్కసారి మనం గట్టి చప్పట్లతో ఇప్పటి వరకు అన్నీ పూర్తయ్యాయి. ఒక్కసారి నిలబడి మనమంతా కూడా పూర్తయ్యాయి. తర్వాత కార్యక్రమాన్ని నిర్వాహకులు తెలియజేస్తారు. అవధానం ఇప్పటిదాకా దిగ్విజయంగా పూరణలన్నీ కూడా సంపద్వంతమైంది పూరణలతో. ఇకపై ధారణ సభ ఉంటుంది, నిర్వాహకులు తెలియజేస్తారు ఆ విషయాన్ని. అయ్యా అందరికీ ధన్యవాదాలు. జయోస్తు. ధారణ పూర్తి అయిన తర్వాత చెప్పండి. ఈనాటి శతావధాన 5వ అందరూ కూర్చోవాల్సిందిగా మనవి. డాక్టర్ ఇందారపు కిషన్ రావు గారి ప్రాంగణముగా పిలుచుకుంటున్నటువంటి ఈ 5వ సమావేశం. అమ్మ కూర్చొని అందరు. ఈ ఇందారపు కిషన్ రావు గారి అష్టావధాని ఒక్క నిమిషం ఆగండి సార్. కూర్చోండి, ఒక్క నిమిషం కూర్చోండి, అంత కూర్చో. ఈ కిషన్ రావు గారి ప్రాంగణంలో జరిగిన వర్ణన సంపూర్ణం. అయ్యా ఒక్క నిమిషం. ఈ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి ఆరుట్ల భాష్యాచార్యులు గారిని మా చిరు సన్మానం స్వీకరించాల్సిందిగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో కాకతీయ పద్యవేదిక కరుణాసాగర్ గారు, కొండా యాదగిరి గారు, విష్ణుమూర్తి గారు, చిర్రా రాజు గారు, తెలుగు శాఖాధ్యక్షులు లింగయ్య గారిని, అధ్యాపక బృందాన్ని ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా అవధాన విద్యా వికాస పరిషత్ హైదరాబాద్ వారు మా వెంట ఉంటూ ఈ కార్యక్రమాన్ని ఆశాంతం 3 రోజుల నుండి నడిపిస్తున్నటువంటి శ్రీ మర్మావుల దత్తాత్రేయ శర్మ గారిని ఆహ్వానిస్తున్నాం. పెద్దవారు రండి. అయ్యా ఒక్క నిమిషం సార్, రండి యాదగిరి సార్.
చేపూరు శ్రీరామ్ గారు శతావధానాన్ని చేయాలి అనే సంకల్పం కలిగిన తర్వాత అమ్మవారు ఎలా అనుగ్రహించిందో ఒక చిన్న విషయం మీ అందరికీ తెలుసు, కొందరికి తెలియదు. అనుకోకుండా బాసర సరస్వతీ పీఠంలో జ్ఞాన సరస్వతి యొక్క సన్నిధానంలో వారికి అనుకోకుండా అష్టావధానానికి ఆహ్వానం వచ్చింది. అనంతసాగరం బాసరలో. తర్వాత రెండవసారి మళ్ళీ అది కూడా అనుకోకుండా వారికి ఆహ్వానం అనంతసాగర్లో సరస్వతీదేవి సన్నిధానంలో మరొక అష్టావధానం చేయడానికి వారి ఆహ్వానం లభించింది. చూడండి, వెనువెంటనే శతావధానం నిర్వహించుకున్నామంటే అది కాకతాళీయం కాదు. భాషా సంస్కృతుల వెంట అమ్మవారు ఎలా తిరుగుతూ ఉంటుందో, ఎవరిని ఎక్కడ కూర్చోబెట్టాలో, కాబట్టి అందులో మనం నిమిత్త మాత్రమే. అమ్మవారు ఆ యొక్క అవధానాన్ని చేయించింది వారితో. అదేవిధంగా ముదిగొండ అమర్నాథ్ శర్మ గారు వారు ముఖ్య అతిథిగా చాలా దూరం నుండి విచ్చేశారు. వారు వైదిక అనేక ప్రతిష్టా మహోత్సవాలు నిర్వహించారు. మన ఏకశిలానగరంలో మరకత శివలింగ ప్రతిష్టాపన మహోత్సవంలో వారు పాల్గొని దిగ్విజయం చేయించారు. వారిని కాకతీయ విశ్వవిద్యాలయం మరియు పద్యకైదా వేదిక పక్షాన సగౌరవంగా పాలక మండలి సభ్యులు, శాఖాధ్యక్షులు సన్మానిస్తూ ఉన్నారు. అందరూ ఒక్కసారి కరతాళ ధ్వనులతో ఈ 3 రోజుల నుండి ఎంతో వయోభారం ఉన్నా కూడా తన శిష్యులని ఉన్నత స్థితికి తీసుకెళ్ళడానికి సంచాలకత్వం వహించినటువంటి కంది శంకరయ్య గారు నిజంగా ధన్యులు. మనందరికీ వారు ఈ యొక్క కార్యక్రమాన్ని ముందు నడిపిస్తూ ఉన్నారు. వారికి కృతజ్ఞతాపూర్వక నమస్సులు తెలియజేస్తూ అయిపోయింది. ఇక ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సాహితీవేత్తలు, కళాశాల విద్యార్థులు, ప్రాశ్నికులుగా విచ్చేసినటువంటి వారు, ఉద్దండ పండితులందరూ కూడా మనకు 2 గంటల సమయం ఉంది. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకొని తమ యొక్క పద్య వాగ్జరిని ఇక్కడ వినిపించవచ్చు ఎవరైనా కూడా. దానికి ఇక్కడ మనకు మంచికట్ల